నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్ విసురుతున్నారు. మీరు ఒక బిల్డింగ్ కూల్చేస్తే నేను 10 బిల్డింగ్లు కడతా, మీరు ఒక కాలేజీని కూల్చేస్తే నేను 10 కాలేజీలు కడతా, మమ్మల్ని ఆపగలరా అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా సవాల్ విసురుతున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. మనకు తెలుసు, చాలా రోజుల నుంచి కూడా ఈ ఫాతిమా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. ఒక పిల్ దాఖలైంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో దాఖలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు అడుగుతోంది ప్రభుత్వాన్ని, ఎందుకని జాప్యం జరుగుతోంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వండి అని చెప్పి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి హైడ్రా గతంలో ఇక కూల్చేస్తుందేమో అనేటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఎందుకనో మళ్ళీ కాస్త ఆగారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరొకసారి అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన స్టైల్లో, మామూలుగా తెలిసిందే, ఆవేశంతో మాట్లాడుతూ ఉంటారు, ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఆ బయట కూడా మీకు ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు ఆయన ఏం మాట్లాడారు. डर में घबराने वाले का नाम अकबरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराओगे, मैं डर डराऊंगा, ये मेरा इरादा, डरने और घबराने वालों में से नहीं। సో చూశారు కదా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినటువంటి మాటలు. మీరు ఒక కాలేజీని కూల్చేస్తే నన్ను బలహీనపరచవచ్చని మీరు ఎవరైనా అనుకుంటే, ఈ కాలేజీని కూల్చేయడం ద్వారా నన్ను బలహీనపరచవచ్చని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమే అవుతుంది. ఇలాంటి కాలేజీలు నేను 10 కడతా, లేకపోతే 100 కడతా, నన్ను ఆపగలరా అంటూ ఆయన సవాల్ విసురుతూ ఉన్నారు. ఎవరికి ఇస్తున్నారు ఈ సవాల్? ఎవరికి హెచ్చరిక? ప్రభుత్వానికా, లేకపోతే హైడ్రాకా, లేకపోతే ఈ కేసుల నేపథ్యంలో ఆయన అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ ఉన్నారా? దీనికి సంబంధించి ప్రభుత్వ వాదన ఏంటి, హైడ్రా ఏం చెప్తోంది, అసలు బ్యాక్ స్టోరీ ఏంటి, గతంలో ఏం జరిగింది, ప్రతిపక్షాలు ఏమని విమర్శిస్తూ ఉన్నాయి? బీజేపీ దీనిపై చాలా గట్టిగా మాట్లాడుతోంది, గతంలో కూడా మాట్లాడింది, ఇప్పుడు కూడా తాజాగా ఈ అంశానికి సంబంధించి తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్ మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఎవరి వెర్షన్ ఏంటో 1 by 1 మనం చూద్దాం. సో ముందుగా మీరు చూస్తే మీకు ఒక సాటిలైట్ ఇమేజెస్లో కనబడుతుంది, మీకు కొన్ని ఇమేజెస్ నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ పైన. ఇది చాంద్రాయనగుట్ట, బండ్లగూడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సల్కం చెరువు లేదా సూరం చెరువు అంటారు. ఈ చెరువు మధ్య భాగంలో కరెక్ట్గా సెంటర్లో ఇది లొకేట్ అయి ఉన్నట్టు కనబడుతుంది. మీకు సాటిలైట్ ఇమేజ్ టాప్ యాంగిల్ వ్యూ నుంచి చూస్తే కరెక్ట్గా చెరువు సెంటర్లో ఇది నిర్మించబడినట్టుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది, రైట్? ఆ ఇమేజెస్ చూస్తే. సో దీనికి ఎలాంటి అనుమతులు లేవు, పర్మిషన్స్ లేవు. మరి ఎలా ఇంత పెద్ద కాలేజీ ఎలా కట్టేశారు కదా? ఇప్పుడు గతంలో హైడ్రా అనేటువంటి ఒక అస్త్రాన్ని తీసుకొని ప్రభుత్వం చాలామంది మధ్యతరగతి ప్రజల ఇళ్లను, బిలో మిడిల్ క్లాస్ ఇళ్లను చాలామందిని నిర్దాక్షిణ్యంగా వాటిని కూల్చేయడం జరిగింది. ఎందుకంటే అక్రమ కట్టడాలు, వారికి సరైనటువంటి ఇలాగే చెరువులను ఆక్రమించి కట్టారు, లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారని చెప్పి రకరకాల కారణాలు చూపించి వాటిని నిజానికి చాలామంది మధ్యతరగతి ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సొంతింటి కళ అనేది ఎవరికైనా కానీ ఒక లైఫ్ టైంలో ఒకేసారి కొనుక్కుంటారు. మరి అలాంటి ఇల్లును ఒక 1 కోటి రూపాయలు, 1.5 కోటి, 70 లక్షలు, 60 లక్షలు పెట్టి కొనుక్కున్నటువంటి ఇల్లును కళ్ళ ముందే కూల్చేస్తూ ఉంటే మరి దానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చూపించకపోతే ఎవరిది తప్పు? అసలు అనుమతులు ఇచ్చిన వాళ్ళు కదా ఫస్ట్ మనం శిక్షించాలి. సో ఈ డిస్కషన్ గత కొంతకాలంగా జరిగింది. అంటే సామాన్యులకైతే ఒక న్యాయము, ఓవైసీ బ్రదర్స్కి లేకపోతే రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి మరొక న్యాయమా? ఇది ఎక్కడి న్యాయం? ఇది సామాన్యులు ప్రశ్నించారు. ఈవెన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, పర్టికులర్గా బీజేపీ ఈ అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ విద్యా సంస్థలు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో నిర్మించబడ్డాయనేటువంటిది ఆరోపణ. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను దాఖలైంది. దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి తాజాగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి బయట కూడా మీకు ప్లే చేసి చూపించాను. భవనాలు తీసేసినా సరే, చెట్లను, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను కూల్చేసినా సరే, చెట్టు నీడలో అయినా సరే పిల్లలకు చదువు చెబుతాను, కానీ ఎవరి ముందు నేను తల వంచను. ఇలాంటి బెదిరింపులు నేను చాలా చూశాను గతంలో. ఇలాంటి బెదిరింపులకు నేను లొంగము. ఇలాంటివి చాలా చూసాం. వాటిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అంటూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. నిజానికి
ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఈవెన్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కానీ బీఆర్ఎస్ పవర్లో ఉన్న కాంగ్రెస్ పవర్లో ఉన్నా కూడా అది వాళ్ళ కంచు కోటలాగా అయిపోయింది. పర్టికులర్గా ఆ 7 నియోజకవర్గాలు అక్కడ ఎవరు కూడా వాళ్ళని టచ్ చేసేటువంటి సాహసం ఎవరు చేయలేదు. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందా? ఈ ఫాతిమా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని, విద్యా సంస్థలని అక్కడి నుంచి తొలగిస్తారా? హైడ్రా నిజానికి గతంలో చెప్పింది, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు గతంలో చెప్పింది ఏంటంటే, ఎస్ అది అక్రమ కట్టడమే, చెరువును ఆక్రమించి కట్టిందే, అంటే FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు, చెరువులో కట్టిందే కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీసేయాల్సిందే. కాకపోతే ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, హైడ్రా ఏం ఆలోచిస్తోంది అంటే, అక్కడ దాదాపుగా ఆ విద్యా సంస్థల్లో సుమారుగా ఒక 5-6 వేల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ అకాడమిక్ ఇయర్, విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించి అప్పుడు దానిపైన తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పారు గతంలో చాలా స్పష్టంగా. మరి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయింది, కొత్త అకాడమిక్ ఇయర్ మొదలవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతోంది? ఓకే, అక్బరుద్దీన్ ఓవైసీ గారి వాదన ఏంటి? అదే చెప్తున్నారు ఆయన కూడా. వేలాది మంది పేద విద్యార్థులకు మేము అక్కడ చదువు, కొంతమందికి తక్కువ ఫీజులతో, మరి కొంతమందికి ఉచితంగా ఫీజులు ఇస్తున్నాం. మేమేదో ప్రభుత్వానికి, పేద విద్యార్థులకి, పేద ముస్లింలకి మేము సేవ చేస్తుంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందనేటువంటి ఒక నెపాన్ని ప్రభుత్వంపైకి వేస్తున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, ఒక హాస్పిటల్ కట్టో, లేకపోతే ఒక గుడిని నిర్మించో, లేకపోతే ఒక స్కూల్ని లేదా కాలేజీని కట్టో అక్రమంగా కట్టేసి, ప్రభుత్వ భూమిలో కట్టేసి అక్కడ మేము ఫ్రీగా చదివిస్తున్నామంటే ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? సో డెఫినెట్గా కాదు. ఒకవేళ ఆ కారణంగా చూపించి కనుక వీళ్ళకి మినహాయింపిస్తే డెఫినెట్గా భవిష్యత్తులో ఎంతోమంది దీన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఎంతోమంది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం ఏం చేయాలి దీనికి సంబంధించి? హైకోర్టు అయితే మాత్రం ఇప్పటికే GHMC, HMDA, హైడ్రా ఈ డిపార్ట్మెంట్ అన్నిటికీ కూడా అసలు నిర్మాణ అనుమతులకు సంబంధించి పూర్తి వివరాలు మాకు కావాలి, పూర్తి వివరాలు కావాలి, ఆరోపణలు నిజమేనా, అసలు అనుమతులు ఎలా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, దీనికి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ మాకు కావాలని చెప్పి హైకోర్టు ఇప్పటికే పలు సందర్భాల్లో హైడ్రాని, ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఇది తాత్సారం జరుగుతూ ఉంది. సో మరొకసారి అకాడమిక్ ఇయర్ మొదలవుతుంది కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీనికి గతంలో చూస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా క్వశ్చన్ చేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, అసలు ఆ ఫాతిమా కాలేజ్కి లేదా విద్యా సంస్థలకు అసలు గుర్తింపే లేదు, రికగ్నిషన్ లేదు అని తేలిపోయింది. మరి ఎలా ఈ 5-6 వేల మంది విద్యార్థులు ఎలా చదువుతున్నారంటే, ఇతర కాలేజీలు లేకపోతే ఇతర స్కూల్స్ నుంచి ఆ పేరు మీద వీళ్ళు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు. క్లాసులు మాత్రమే ఇక్కడ జరుగుతాయి, కానీ వీళ్ళు ఈ కాలేజ్ ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్గా ఉండరు, వేరే కాలేజో లేకపోతే వేరే పాఠశాల తరపు నుంచి వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో ఇప్పటికే వేరే కాలేజీలో వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నట్టుగా లెక్క. సో సింపుల్గా వీళ్ళందరినీ కూడా అటువైపు డైవర్ట్ చేయగలిగితే వాళ్ళ అకాడమిక్ ఇయర్కి లేదా వాళ్ళ విద్యకు, ఎడ్యుకేషన్కు ఎలాంటి ఇబ్బంది రాదు. మరి ఆ నిర్ణయం హైకోర్టు చెప్తుందా? చెప్తే ప్రభుత్వం దానికి అంగీకరిస్తుందా? పర్టికులర్గా దానికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఈ అక్బరుద్దీన్ ఓవైసీ నుంచి లేదా ఫాతిమా కాలేజ్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ నుంచి ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి విషయం. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా క్వశ్చన్ చేస్తున్నాయి. సామాన్యుల విషయంలో ఒక చట్టము, అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో ఒక చట్టము, ఇది మైనారిటీ అపీజ్మెంట్ కాదా, వాళ్లకు తల వంచినట్టు కాదా అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎందుకు ప్రభుత్వం వాళ్ళకి బత్తాసు పడుకుతోంది, భయపడుతోందా? నిజానికి గతంలో అలాంటి పరిస్థితే ఉండేది, మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందా? అసదుద్దీన్ ఓవైసీ గారు గతంలో మాట్లాడినా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినా, సర్కార్ ఎవరిదైనా కావచ్చు కానీ ఇక్కడ మా హవానే నడుస్తుంది, ఇందులో ఏమీ తేడా ఉండదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అదే అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రభుత్వం వాళ్ళదైనా కూడా కారు స్టీరింగ్ మా చేతిలోనే ఉంటుందని చెప్పి ఓపెన్గా చెప్పారు. దాన్ని గట్టిగా ఖండించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు కూడా అదే మాట, అదే డైలాగ్, వాళ్ళు ఈ హెచ్చరికలు, ఈ బెదిరింపులు చూస్తుంటే అదే వైఖరితో అక్బరుద్దీన్ ఓవైసీ లేదా అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే ఏఐఎంఐఎం పార్టీ నేతలు కూడా అదే వైఖరితో ఉన్నట్టుగా కనబడుతోంది. మరి దీనికి సంబంధించి హైకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది అనేది చాలా ఆసక్తికరమైనటువంటి విషయము. చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఒక 5-6 వేల మంది చదువుకుంటున్నారు కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని ఆ కారణంగా చూపించి దాన్ని వదిలేద్దామంటే డెఫినెట్గా
అది మంచి పద్ధతి కాదు. దాన్ని భవిష్యత్తులో మరికొంతమంది క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇప్పటికే హైడ్రాకు వ్యతిరేకంగా పిటిషన్లు ఇవన్నీ వేస్తున్నారో వాళ్ళు కూడా మళ్ళీ వస్తారు. మేము ఒక ఇండివిజువల్స్ కాబట్టి, వ్యక్తిగతంగా మాకంత కెపాసిటీ లేదు కాబట్టి మా ఇళ్లను కూల్చేశారు. వాళ్ళు పెద్ద వ్యక్తులు, ఎంపీలు, రాజకీయ నాయకులు, రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళని, భవనాలని, వాళ్ళ కట్టడాలను మీరు కూల్చరా? అంత స్పష్టంగా అక్రమ కట్టడం అని తేలినప్పుడు ఎందుకు మీరు కూల్చరనేటువంటి ప్రశ్న సామాన్య ప్రజల నుంచి కూడా వస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు హైడ్రా ఏం చేయబోతోంది? తెలంగాణ హైకోర్టు ఎలాంటి తీర్పు చెప్పబోతోంది? దానికి ఎంఐఎం పార్టీ లీడర్లు, పర్టికులర్గా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారో ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి విషయాలు. మరి దీనికి సంబంధించి మా ప్రేక్షకుల్ని కూడా అడుగుతున్నా, మీ అభిప్రాయం ఏంటి? వీటిని తొలగించాలా, లేకపోతే ఆ విద్యార్థుల ముఖం చూసి వదిలేయాలా? విద్యార్థులకి ఏమీ అన్యాయం జరగదు. ప్రాపర్గా ప్లాన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళని వేరే కాలేజీలకి, వేరే పాఠశాలలకి, స్కూల్స్కి షిఫ్ట్ చేయవచ్చు. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.